కొద్దిసేపట్లో ఇక్కడ ఫీజు దీక్షకు విజయమ్మ తరలి రానున్నారు. ఈ రోజు ఉదయం నుంచే విజయమ్మ ఇక్కడ దీక్షకు రానున్న వార్తలు విని పెద్ద ఎత్తున విద్యార్థులు దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. తమ భవిష్యత్తు కోసం విజయమ్మ చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతూ తమ భవిష్యత్తుకు భరోసాగా ఉండడం కోసం ఆమెకి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థినులు మద్దతు పలుకుతున్నారు. ఆమెతో కలిపి తాము నడుస్తాం, తాము ప్రొఫెషనల్ విద్యను చదవడానికి దూరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేమంతా ముక్తకంఠంతో ఖండిస్తామని అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం కొద్దిసేపట్లో విజయం ఇక్కడికి ఫీజు దీక్షకు వస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఏలూరులోనే ఆవిడ పార్టిసిపేట్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఒక స్టూడెంట్, నేను రీఎంబర్స్మెంట్ మీద చదువుకుంటున్నాను. ఈరోజు గర్ల్స్ ఇంత డెవలప్ అయ్యారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డాన్స్ చెప్పను, ఆయన లేకపోయినా ఇవి ఇలా డెవలప్ అవ్వాలంటే జగన్ ఖచ్చితంగా సీఎం కావాలి. సో విజయం ఇక్కడ దీక్ష నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఏ స్టూడెంట్ నేను కూడా అందరూ దీనికి సపోర్ట్ చేయాలని, గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని జూనియర్ కాలేజ్ మాట్లాడుతున్నా. గురించి ఫీజు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్కాలర్షిప్ కూడా రాలేదు మాకు. దీని గురించి ఏం చేయాలని చూస్తున్నా. స్కాలర్షిప్ గురించి జూనియర్ కాలేజ్ కూడా క్లాస్ లో సరిగా లేవు. వర్షం పడితే కానీ ఇక్కడ నుంచి ప్లేస్ కూడా లేదు. దాని గురించి చూడాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరు ఇక్కడికి వచ్చారు విజయమ్మ దీక్షకు మద్దతు పలకడానికి. ఫీజు రియంబర్స్ అనేది ఎన్నో లక్షల మంది నిరుపేద కుటుంబాలకి ఇది ఒక ఆసరాగా ఉంది. లేకపోతే మనం చదివించలేం కదా. ఈ ఫీజు రియంబర్స్ పెట్టబట్టి ఈ రోజు ఎన్నో వేల విద్యార్థుల మంది చదువుకున్నారు. కాబట్టి దీక్షను బాగా జయప్రదం చేసి అన్ని విద్యా సంఘాలు కూడా సర్కారు దిగి రావాలి. కాబట్టి ఫీజు రియంబర్స్ ఉంచాలని కోరుతున్నాం. పేరెంట్స్ గా మీరు ఇక్కడికి ఈ రోజు మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఫీజు దీక్షలో విజయమ్మతో పాల్గొనడానికి. ఏమనిపిస్తుంది? ఫీజు రియంబర్స్మెంట్ ఉండటం వల్లే మా బిడ్డలు ఈ రోజు చదువుకోగలుగుతున్నారమ్మా. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే మా బిడ్డలు మేము చదివించుకోలేము. మేము కార్మికులము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ప్రకారం వల్ల మా బిడ్డలు, మాలాంటి లేని వాళ్ళ బిడ్డలు ఎంతో మంది ఈ రోజు ఉన్నత స్థాయిలోకి ఇంజనీర్లు కానీ డాక్టర్లుగా కానీ ఉన్నత చదువుకోవడానికి అవకాశం వచ్చింది. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేస్తే కనుక మాలాంటి వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి కానీ మా బిడ్డలు ఉన్నత చదువుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని ఆ విజయంగా చేసే దీక్ష పరిపూర్ణంగా సాగాలని నేను ఆశిస్తున్నాను. సతీష్, ఎంతో మంది ఇక్కడ ఫీజు దీక్షకు వచ్చారు. మనం చూస్తా ఉన్నాం మొత్తం విద్యార్థినులు, అటు ఇంజనీరింగ్ గానీ ఎంబీఏ గానీ పెద్ద ఎత్తున ఇక్కడ విద్యార్థినులు చేరుకోవడం విశేషం. అదేవిధంగా అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, విజయం ఇక్కడ ఫీజు దీక్ష చేస్తున్నారు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏ మీ డిమాండ్? విజయమ్మని చూడడానికి వచ్చామండి. మాకు ఫీజు రియంబర్స్ మీద విజయం చేస్తున్న ఈ యొక్క దీక్ష మాకు చాలా, ఈ యొక్క దీక్ష అనేది మాకు చాలా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు ఫీజు రియంబర్స్మెంట్లు ప్రభుత్వం అనేది దిగి వచ్చి మాకు ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి ఇవ్వాలని మేము విజయమ్మ తరపున మేము కోరుతున్నామండి. మేము విజయమ్మని చూడడానికి వచ్చాం. మెయిన్ మాకు కావాల్సింది విజయమ్మ, జగనన్న. వీళ్ళిద్దరూ మాకు ఫీజులు మాకు రియంబర్స్మెంట్ కల్పించాలి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఇంటర్ స్కాలర్షిప్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ రాలేదు, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ రాలేదు. ఏటీఎం మాత్రం ఇచ్చారు. ఏటీఎం వచ్చినా బ్యాలెన్స్ నిల్లు. ఇప్పటి వరకు ఏమీ రాలేదు. మేము పుస్తకాలు కొనుక్కోవడానికి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు.